గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు తీసుకొచ్చే టాపిక్ ఏమనగా, యేసుని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. అయితే ఏంటి యేసుని ఆశ్చర్యపరిచిన విశ్వాసము అని అంటే, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 28 వరకు మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు యొద్దకు ఒక కనానీయ స్త్రీ తన బిడ్డ కొరకు యేసు దగ్గరికి వచ్చి గోజారడం మనం చూస్తున్నాం. నా బిడ్డను నువ్వు బాగు చేయి, నా బిడ్డకు దెయ్యాలు పట్టి ఉంది అని తను గోజారుతుండగా యేసుక్రీస్తు మౌనముగా ఆమెను చూడడం మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్న శిష్యులు అంటున్నారు యేసుక్రీస్తుకి, అయ్యా నువ్వేమైనా మాట్లాడు, లేకపోతే తను ఇలా అరుస్తూనే మన వెంట వస్తుంది అని తన శిష్యులు యేసుక్రీస్తుకి చెప్తుంటే, యేసుక్రీస్తు నేను అంటున్నాడు, నేను ఇజ్రాయేల్ కొరకే నేను వచ్చాను కానీ మీ కొరకు నేను రాలేదు, మీ కానానీయుల కొరకు నేను రాలేదు అన్న మాటను యేసుక్రీస్తు అక్కడ అంటున్నాడు. ఇది పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలను కుక్కలకు నేను ఎందుకు వేస్తాను అన్న మాటను కూడా యేసుక్రీస్తు అక్కడ సంబోధించడం మనం చూస్తున్నాం. ఇది చాలా కొంచెం కాంట్రవర్సీగా అనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు ఎందుకు ఇలాంటి మాటలను, ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు అని మనం చాలాసార్లు మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరినీ ప్రేమించేవాడు, యేసుక్రీస్తు యొద్దకు వస్తే ప్రేమ, సమాధానము అన్నీ దొరుకుతుంది అన్ని మాటలు, వాక్యాలు మనం ఎన్నోసార్లు విన్నాము. కానీ ఇక్కడ మాత్రము ఎందుకు యేసుక్రీస్తు కానానీయ స్త్రీని చూసి ఈ మాటలు అన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనం చాలామందికి రావచ్చు. కానీ ఆ స్త్రీ ఆ మాటలు విని విసుక్కొని వెళ్ళిపోలేదు. ఒకవేళ మనమైతే ఇలా మనల్ని ఎవరైనా అవమానపరిచినట్లయితే మనం ఏం చేస్తామనంటే, అయ్యో నీ వల్ల నాకు మంచి జరగకపోయినా పర్లేదు కానీ ఇలాంటి అవమానం నాకు అవసరం లేదు అని వైరాగ్యంగా తను వెళ్ళిపోలేదు. కానీ తన నెమ్మదితో యేసుక్రీస్తు దగ్గర గోజారుతూ ఎలాగైనా తన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని తను వెతుకుతూ నిలబడింది. అయితే ఈరోజు మనం ఇక్కడ నుంచి చూస్తున్న వాక్యంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఓపిక వలన దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆశ్చర్యకారాలను మనము పొందుకోవచ్చు ప్రియ సంగమా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నీ గొప్ప విశ్వాసమును బట్టి నీ కుమార్తెకు స్వస్థత కలిగింది అని అంటున్నాడు. ఈరోజు నీవు నేను అలాంటి గొప్ప విశ్వాసము కలిగిన మనిషిగా మనం బ్రతకగలుగుతామా? యేసుక్రీస్తే నీ గొప్ప విశ్వాసము అని చెప్పగలిగిన స్త్రీగా, పురుషుడిగా ఈరోజు మనం ఉండగలుగుతామా ప్రియ సంగమా? అయితే ఒకవేళ నువ్వు నేను ఇలాంటి విశ్వాసము కలిగిన కనానీయ స్త్రీలాగా ఉండగలిగితే ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉండనుగాక. గాడ్ బ్లెస్ యూ.